ఎవరు తెలిసిన వాళ్ళు తెలియని రేపటి నుంచి వస్తారు, లేదు మా పార్టీ నుంచి కూడా వస్తారు. ఏంటైంది? అవును, మీడియా రిపోర్టర్ అన్నారు. ఆరంభం గారు రాలేదా? ఒకసారి రమ్మని ఆరంభం గారు చూడడానికి మాట్లాడుకోవడం వీలైతే లోపల ఫోన్ పనిచేయాలి. వైర్లెస్ మేము అదంటే కరెక్ట్గా మేము రివ్యూ చేస్తాను. ఏ నిర్ణయం తీసుకోవాలి? సార్ మీద పడుతుంది రెడీ అంటే ఇక్కడ రాంగ్ పడ్డారా? తిన్న కుర్చీలు ఇలా ఇచ్చాడన్నా. ఆరంభం అడిగి ఫాలో నమస్కారం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించారా అంటే దోచుకున్నారు, దాచుకున్నారు. ఎక్కడ చూసినా స్కామ్లే. స్కాములు లేని నగరం లేదు, స్కాములు లేని జిల్లా లేదు. ఉదాహరణకి టీడీఆర్ బాండ్లు కుంభకోణమే చూడండి. ముమ్మాటికి ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనే సూత్రధారి. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆయనే సూత్రధారి. 700 కోట్లు స్కామ్ టీడీఆర్ బాండ్ల ద్వారా చేయగలిగారంటే ఒక మంత్రి, ముఖ్యమంత్రి తెలియకుండా జరిగిందంటారా? మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 700 కోట్లు స్కామ్ చేయగలిగారనంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందంటారా? ఆనాటి ముఖ్యమంత్రికి. మీరు కేవలం కారుమూరి నాగేశ్వరరావు గారి సారథ్యంలో మురికి వార్డులో రోడ్లు వేసే పేరుతోటే సుమారు 700 కోట్లు స్కామ్. కారుమూరి నాగేశ్వరరావు గారు, కరుణాకర్ రెడ్డి గారు, కొట్టి సత్యనారాయణ గారు, మూర్తి గారు, వారందరినీ విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. నిన్ననే మా మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది టీడీఆర్ బాండ్ల మీద. ఎన్నికలకి మేము వెళ్ళినప్పుడు 2024 ఎక్కడికక్కడ క్రెడిట్ అసోసియేషన్ వారు, కొంతమంది ప్రజలు టీడీఆర్ బాండ్లు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం, మీరు నిర్ణయం తీసుకోండి అంటే వాళ్ళందరికీ చెప్పాం. ఇంత పెద్ద స్కామ్ అయ్యింది, దీని అంతటా కూడా విచారణ జరగాలి. జరిగిన తర్వాత సరైన సమయంలోనే వాళ్ళపైన చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం ఎన్డీఏ కూటమి. నిన్ననే నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం, టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపైన సిఐడి వారిని ఇన్వెస్టిగేట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాస్తవాలు వస్తా ఉన్నాయి దగ్గరలో. పందికొక్కుల్లాగా మేసేశారు ప్రజాధనాన్ని, వ్యవస్థని కొల్లగొట్టేశారు. దానికి కారణమైన వారు ఆనాడున్న ప్రజాప్రతినిధులు, వారికి సహకరించిన అధికారులు. ప్రతి ఒక్కరి ఒక గుట్టు బయటికి వస్తుంది. ఎవ్వరిని కూడా ఎన్డీఏ కూటమి వదిలిపెట్టదు. తప్పు చేసిన వారిని ఎన్డీఏ కూటమి ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. వారి పైన కఠినమైన చర్యలు ఉంటాయి. అవినీతి సొమ్ముని కక్కిస్తాం.
ప్రజల డబ్బు ఏదైతే అన్యాయంగా మెక్కారో ప్రతి రూపాయి కక్కిస్తాం. వారికి అధికారం ఉంది కదా అని చెప్పి దాసోహం కింద పనిచేసిన అధికారుల పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ ఒక్కదాంతో ఆగట్లేదు. నిన్ననే అగ్రిగోల్డ్ గురించి వచ్చింది. అగ్రిగోల్డ్ అంశం మీరు చూడండి. 2014-19లో అగ్రిగోల్డ్కి ఒక మాదిరి న్యాయం చేసిందంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళ ఆస్తులు ఎంజాయ్ చేయనివ్వకుండా ప్రభుత్వమే వాటిని అమ్మి అగ్రిగోల్డ్ ఏదైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ అందరికీ న్యాయం చేసే కార్యక్రమం మేము చేస్తే, ఈ 5 సంవత్సరాలు వీరు ఏం చేశారంటే మేము అటాచ్ చేసిన ఆస్తుల్ని దొడ్డిదారిన అధికారుల సహకారంతో అగ్రిగోల్డ్ ఆస్తుల్ని దోచేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈరోజు అగ్రిగోల్డ్ భూముల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పైన కేసు. అతను A2 అంటే జోగి రాజీవ్ A2, A1 కింద జోగి రమేష్ గారి బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, A3 కింద అడుసుమెల్లి మోహన్ రామ్ దాస్, A4 అడుసుమల్లి వెంకట సీతా మహాలక్ష్మి, A5 గ్రామ సర్వేయర్ దేదీప్య, A6 మండల సర్వేయర్ రమేష్, A7 డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8 తహసీల్దార్ జాహ్నవి. సిగ్గుపడాలి వైసీపీ వారు. లక్షల్లో ఉన్న అగ్రిగోల్డ్ లబ్ధిదారు ఏదైతే సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో, వారు ఇప్పటికే డబ్బులు రాలేదని కొంతమంది మనస్తాపం చెంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ బాధలు పడుతున్నారు. మేము ఈ బాధలన్నీ చూసి ఎన్డీఏ కూటమిగా నేనే ఇనిషియేట్ చేశాను. రాష్ట్రంలో ఉన్న యూనియన్ ఏదైతే ఉన్నాయో గౌరవ మన నారా లోకేష్ గారు పాదయాత్రప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్తే ఎలక్షన్ మేనిఫెస్టోలో లోకేష్ గారు పెట్టించారు. గట్టిగా ఉంటే వాళ్ళందరూ ఒక 2,000 కోట్లు ఇస్తే మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక న్యాయం చేయగలమంటే లోకేష్ గారు హామీ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో దశల వారీగా ఇనీషియల్గా ఒక 700-800 కోట్లు ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేద్దామని ఆయన హామీ ఇస్తే, నాయకుడు అంటే ఇది, న్యాయం చేయడం అంటే ఇది విధానం. మీరు న్యాయం చేయండి రా బాబు అని వైసీపీ వాళ్ళని అడిగితే ఏం న్యాయం చేయాలంటే అగ్రిగోల్డ్ వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ అటాచ్ అయినాయో తెలుసుకొని పందికొక్కుల్లాగా మేసేశారు వీళ్ళు. మళ్ళీ ఎవరు మేశారు అని అంటే ఓ మాజీ మంత్రి తనయుడు. ఏ మోహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రంలో ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన నీ మంత్రులు ఒకరు టీడీఆర్ బాండ్లు స్కాము, ఒకరు అగ్రిగోల్డ్ స్కాము, ఇంకొకరేమో అరగంట గంట అంటారు. ఇక్కడ మహిళలు ఉన్నారు చెప్పలేకపోతా ఉన్నాం. అసలు ఎంతటి ప్రబుద్ధులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిరత్నం. మళ్ళీ వీళ్ళ కోసం ఎలక్షన్ అప్పుడు వెళ్ళి వాళ్ళని పక్కనెట్టుకొని సౌమ్యుడు, మంచివాడు, మంచి బాలుడు, నోట్లో ఏలెట్టినా కొరకడు, ఆర్థికంగా అంతంత మాత్రమే అంటాడు. కానీ వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఎక్కడ తెలియనట్లే నటించాడు ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. ఇది ఆరంభమే. తప్పకుండా వీటన్నిటికీ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే. ముఖ్యమంత్రిగా మీదే ఆనాడు బాధ్యత. నాకు తెలీదు నా మంత్రులు చేసేశారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బాధ్యత ముఖ్యమంత్రిది. ఆయన బాధ్యత వహించాలి. అలాగే నిన్ననే మా ముఖ్యమంత్రి గారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ వ్యవస్థ పైన సమీక్షించడం జరిగింది. ఉత్తమ విధానాలు మేము తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి ఎక్కడా కూడా జాప్యం లేకుండా వారు ఇబ్బందులు పడకుండా చేసేవారు. ఇప్పుడేంటి, గవర్నమెంట్ హాస్పిటల్ అడుగు పెట్టి నుంచి సమస్యే, ఎటు చూసినా సమస్యే, ఎక్కడ శ్రద్ధ వహించని వ్యవస్థ. వీటన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించేశారు, అవగాహన రాహిత్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు మేము అన్నింటినీ కూడా సరిచేసే కార్యక్రమంలో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలోని మనకి తెలిసింది ఏంటంటే ఒక యాప్ రూపొందించి
హెల్త్ కార్డ్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన వ్యక్తి యొక్క వివరాలు కూడా తెలుసుకొని వాటిని కూడా ఒక డేటాబేస్లో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించాలి. అలాగే రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఉన్నారు, డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారు, పెన్షన్లు రావు, సరైన సమాధానం ఉండదు. సమాధానం పక్కన పెడితే అసలు మీకు పెన్షన్ ఎలా వస్తుందని చెప్పే నాదుడు లేడు. ఇప్పుడు దానిపైన కూడా సమీక్షిస్తూ ఉన్నాం. ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలన్న దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే రాష్ట్రంలో ఎంతమంది టీబీ రోగులు ఉన్నారు అది సమగ్ర అధ్యయనం చేసి దాన్ని కూడా మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం కూడా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. ఇంతకుముందు ఆసుపత్రిలో ప్రసవం అయిన తర్వాత వాళ్ళకి ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చేవాళ్ళం, వెహికల్లోనే ఇంటి దగ్గర చేరవేసేవాళ్ళం. ఇప్పుడు కిట్లు లేవు. ఆ వెహికల్స్ గతంలోనే 2014-19 ఉన్న వెహికల్స్ ఏవైపోయినాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. మా ఎంపీ ఆనాడు ఉన్న మురళీమోహన్ గారు ఎంపీ ల్యాడ్స్ తోటి ఇచ్చిన అంబులెన్స్ ఎక్కడ ఉందో తెలియదు, అది రన్నింగ్లో ఉందో లేదో తెలియదు. వీటిని పైన కూడా మళ్ళీ చర్చించి మళ్ళా పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అలాగే అంగవైకల్యం, ఈ అన్ని సమస్యలు చూసే రాజమండ్రి సిటీలో ప్రజాప్రతినిధిగా 15 రోజులకి ఇక్కడ ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటేనే సమస్యలు మాకు తెలుస్తాయని చూసాం. 15 రోజులు ఒకసారి వస్తూ ఉంటే ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు వారంకి రండి అంటా ఉన్నారు. గత 2-3 సంవత్సరాలుగా హాస్పిటల్ కమిటీ మీద శ్రద్ధ లేదు. ఆనాడు కలెక్టర్ గారు ఏం చేశారో తెలియదు. ఎందుకు ఏమీ చేయలేదంటే ఆనాడు కలెక్టర్ గారు, నేను చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్, ఎమ్మెల్యే కో కన్వీనర్ అవుతారు కమిటీలో. ఎమ్మెల్యేగా ఆ రోజున్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారిని పిలవకూడదు, టీడీపీ ఎమ్మెల్యేని ఎక్కడ పక్కన పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అక్కడ ఆవిడ ప్రజల కోసం అడిగితే అక్కడ టీడీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందని కలెక్టర్ గారు కూడా పార్టీ పరంగా పనిచేసేసి వైసీపీ వారికి అసలు కమిటీ మీటింగ్లో వేయలేదు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ. ఇప్పుడు మీ కమిటీ వేసున్నాం, కలెక్టర్ గారితో చర్చించాం, ఎన్జిఓస్ నుంచి ఒక 4గురిని తీసుకోవాలి, పార్టీ పరంగా 4గురిని కూడా ఎన్నుకున్నాం. దగ్గరలోనే కమిటీ మీటింగ్లు వేస్తాం, ఇక్కడ వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అలాగే డిజేబిలిటీ గురించి కూడా అవగాహన లేకుండా సదరన్ సర్టిఫికేట్స్ కోసం సెక్రటేరియట్లకు వెళ్తా ఉన్నారు. ఆ సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళు సిస్టంలోని సదరన్ సర్టిఫికేట్ పార్షియల్ డిజేబిలిటీని కొట్టిసి పంపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు పార్షియల్ డిజేబిలిటీ కాదు. కొంతమంది వస్తూ ఉంటే మనసు చలిస్తూ ఉంది. బెడ్ రిడన్ వాళ్ళందరూ పార్షియల్ డిజేబిలిటీ అంటే 6,000 వస్తుంది, బెడ్ రిడన్ అన్న పేషెంట్కి 15,000 వస్తుంది. మరలా ఇక్కడి నుంచి డిఎంహెచ్ఓకి పంపించి వాళ్ళందరినీ పార్షియల్ డిజేబిలిటీ కాదు బెడ్ రిడన్ అని చెప్పి మేము చేయించాల్సి వస్తూ ఉంది. కలెక్టర్ గారిని అడిగితే ఎంత శ్రద్ధ వహించారంటే ఆవిడ కలెక్టర్ గారికి దండం పెట్టాలి. కలెక్టర్ ఆఫీస్లో కౌంటర్ ఓపెన్ చేయించారు. మొన్న లాస్ట్ విజిట్లో మాకు 9 కేసెస్ వచ్చినాయి. 9 కేసెస్ని కూడా ఆవిడే అడిగి తెలుసుకొని మేము ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామని ఆవిడే అడిగి తెలుసుకొని ఆవిడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టిన ఏదైతే చిన్న రిజిస్ట్రేషన్ కౌంటర్లో 9 కేసెస్ని కూడా పార్షియల్ డిజేబిలిటీ నుంచి బెడ్ రిడన్ డిజేబిలిటీకి తీసుకొచ్చి 15,000 పెన్షన్ వచ్చేటట్లు ఆవిడ కార్యక్రమం చేయగలిగారు. మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఇంత అశ్రద్ధ వ్యవహరించారు? ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా మా కమిటీ మెంబర్స్ రోజు కూడా వారికి వచ్చిన అన్ని కూడా కన్సాలిడేట్ చేసి వాటన్నిటిని కలెక్టర్ గారికి పంపించి ఆవిడ ద్వారా అవన్నీ కూడా 15,000 పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఏది ఏమైనా వీరు 5 సంవత్సరాలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు, దోచుకున్నారు, దాచుకున్నారని మేము పదే చెప్పేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా వీళ్ళు ఒప్పుకునేవారు కాదు. మేమెక్కడ అవినీతి చేసేవాళ్ళం అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. టీడీఆర్ బాండ్స్ది సిఐడి ఎంక్వైరీ మొదలయ్యింది. ఆ 700 కోట్ల వ్యవహారం, ఆ మేసిన వ్యక్తులు ఎవరో బయటకు వస్తారు. అగ్రిగోల్డ్ది చూశారు, A1 నుంచి A8 అధికారులు కూడా ఉన్నారు. ఎంతటి దౌర్భాగ్యం! పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటారు. అధికారులు కూడా మీతోటి క్రైమ్లో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని పాడు చేశారు. అధికారులు కడుపు కొడతా ఉన్నారు. మీరు అధికారం ఉన్న అహంతో అధికారులు అందరినీ కూడా మీతో భాగస్వాములు చేశారు. అలాగే వారు చెప్పారు కదా అని మీకు గడ్డి తినమంటే గడ్డి తింటే తప్పకుండా మీరు ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమిగా మేము కూడా మీకు చెప్తా ఉన్నాం, అధికారులకి
మేము తప్పుడు పనులు చెప్పాం, చెప్పేది మంచి పనులే చెయ్యండి. తప్పుడు పనులు చెప్తే మీరు కూడా చెయ్యొద్దు, మేము చెప్పినా చెయ్యొద్దు. చెప్తా ఉన్నాం, అది మా పారదర్శకత. మేము తప్పుడు పనులు చేయనివ్వం. మీరు కూడా ఆలోచన పక్కన పెట్టి, గత వాసనలన్నీ పక్కన పెట్టి అధికారులు ప్రజలకి మంచి చేయడానికి పనిచేయండి. అలాగే 5 సంవత్సరాలు మితిమీరి నిన్ననే ఒక గుడివాడి నుంచి ఒక వీడియో వచ్చింది, వింటా ఉన్నాను. సిఐ గారు మంచి స్పెక్స్ పెట్టాడు, నల్లటి కలజోళ్ళు ఇచ్చి కూర్చొని గుడివాడలో ఎవరు అడిగిపెట్టినా జై కొడాలి అనాలట. జై కొడాలి అన్నాడు, ఇప్పుడు గట్టిగా పడ్డది పోటు. అధికారులు ఎంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలు తగ్గించుకొని ప్రజలకి చేసి పని, మీ వృత్తి ధర్మం మీరు చెయ్యాలని వాళ్ళందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మొన్నే చూసాం, 1987లో లేఅవుట్, అది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, ఎల్పి నెంబర్ వచ్చింది జనప్రియ 2. 1987లో వేసిన లేఅవుట్కి కొత్త ఓనర్లు ఇప్పుడు పుట్టారు అని అంటే ఏంటి చూద్దాం? ఆశ్చర్యం. వచ్చి డైరెక్ట్గా జేసీబీతో తవ్వేస్తుంటే చెప్పాం, ఆ భూమిని అంతా దున్నేస్తున్నాడు. నీకు ఇంకా గత వైసీపీ వాసన పోలేనట్లుంది, ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రవర్తించండి. 1987లో వేసిన లేఅవుట్ ఇప్పుడు నీకు ఏటయ్యా సంబంధం అని రికార్డు ఉంటే తీసుకురామ్మనం. రోజున్నర అయింది, ఇప్పుడు దాకా రికార్డు ఇవ్వాల. ఎవరు అండదండలతో చేసాడనేది అర్థం కావట్లా. కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. దానితో పాటు పిడింగోయిలోని ఫ్రీ హోల్డ్ కింద 22A భూముల్ని ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాం. ఫ్రీ హోల్డ్ పేరుతోటి అనేకమైన ల్యాండ్ని ఇష్టానుసారంగా దోచేసుకున్నారు. అన్ని రీసర్వే జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఇంకో రిక్వెస్ట్ పెడుతున్నాం, మొత్తం సూత్రధారులు అందరూ బయటకు వస్తారు. 22A పేరుతోటి ఫ్రీ హోల్డ్ తోటి ఏదైతే అన్యాయంగా గవర్నమెంట్ భూముల్ని మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది ఇలాగా ఒకడి పేరు మీద ఉన్న లేఅవుట్ను కూడా నాదని చెప్పి ఈ ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉన్నారు. కఠినమైన చర్యలు ఉంటాయి, మానుకోండి. గత ప్రభుత్వం ఇదే సిస్టమ్, రావడం, ఒక ప్రజాప్రతినిధి అండదండలతోటి భూమిలోకి వెళ్ళడం, దున్నేయడం, పిలవడం, నా దగ్గర రికార్డు ఉందన్నాం, మరి చూపించే నీ రికార్డు అంటే మా అమ్మ మీద ఒట్టేశాను, మా నాన్న మీద ఒట్టేశాను, రికార్డు ఎవరికి చూపించను, నా ఇంట్లో నా లాకర్లో ఉందని చెప్తారు, రికార్డులు రావు. ఆ ప్రజాప్రతినిధి వైసీపీ నాయకుడు ఎందుకులేండి సెటిల్మెంట్ చేద్దాం, ఎకరానికి ఎంత ఇవ్వండి అని చెప్పడం. ఇదే సెటిల్మెంట్, ఇదే దందా. ఇంకా దందాలు సాగవు, కొనసాగనివ్వం. కఠినమైన చర్యలు ఉంటాయి తప్పకుండా. అన్యాయంగా వచ్చిన ఈ జనప్రియ 2 లేఅవుట్లో వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. సహకరించిన అధికారులు కూడా, సర్వేయర్స్ కానీ అధికారులకు కానీ చెప్తా ఉన్నాం, అనవసరంగా ఈజీ మనీకి మీరు కానీ అలవాటు పడితే అలవాట్లు మానుకోండి. కాదు మాకు ఇంకా అలవాట్లు పోవట్లేదు, వైసీపీ వాళ్ళు మనకు నేర్పించారంటే ఉద్యోగాలు మానుకోండి. కాదని అలా ఇలాగే కొనసాగితే కటకటాలు వెనక్కిపోతారు. మాఫియా ఈ 5 సంవత్సరాలు 4-5 అంబులెన్స్ ఉన్నవాడు 20 అంబులెన్స్ అది ఓనర్ అయిపోయి ఉన్నాడు. దీనిపైన కూడా కమిటీ వారు ఇక్కడ నుంచి త్వరగా వెరిఫై చేస్తారు. ఒక పేషెంట్కి గవర్నమెంట్ అంబులెన్స్ వెళ్తుందా లేకపోతే ప్రైవేట్ అంబులెన్స్ని ఇక్కడ హాస్పిటల్ ఎవరైనా పిలిచారంటే అతనికి ఆ మోజ్ ఏంటో కూడా తెలుసుకుంటాం. అవసరం అనుకుంటే అంబులెన్స్లు మా ఎంపీ గారిని అడుగుతాం, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇంకొక అంబులెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇమ్మంటాం, లేకపోతే ఇంకో దాతను అడుగుతాం. కానీ ఇక్కడ అంబులెన్స్ ఆ మాఫియాని వచ్చిన వారి దగ్గర నుంచి దోచేసే కార్యక్రమాన్ని మాత్రం కొనసాగనివ్వం. కమిటీ వారు ఇదే పని మీద ఉంటారు ప్రతిరోజు. ఒక్కొక్కటిగా తప్పులన్నీ కూడా బయటకు తీస్తాం, ప్రక్షాళన చేస్తాం. ఓవర్ నైట్ అయితే జరుగుద్దని నేను కూడా ఆశించట్లా. ఓవర్ ది టైం క్రమేణా ఈ అన్నిటిని కూడా సరిచేసి ఎవరైతే రోగులు వస్తూ ఉన్నారో, కుటుంబ సభ్యులు వస్తున్నారో ఆనందంగా బయటికి వెళ్ళాలన్నది ఎన్డీఏ కూటమిగా నా తాలూకా ఆలోచన. అదే కార్యక్రమంతో పనిచేస్తారు ఇక్కడ ఉన్నవారు. చెప్పాం కదన్నా, కారకులైన వారు ఆ మోజేంటో తెలుసుకుంటాం, చర్యలు ఉంటాయి. ఎవరిని ఉపేక్షించాం. కమిటీ మీటింగ్లు కూడా పెట్టుకున్నప్పుడు మా వారు అన్ని డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు. 1.5 monthకి కమిటీ మీటింగ్ జరగాలన్నాం. డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. లేదు చెప్పాను కదా ఇందాక, వైసీపీ పార్టీ వారు మాకు అలవాటు చేసేసారు, అలవాట్లు మానుకోలేకపోతున్నాం అంటే వీఆర్ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పొమ్మంటాం.
లేదంటే అలవాట్లు మానుకొని వాళ్ళు వృత్తినాలు చేయమంటాం. ఏదో 2 ఆప్షన్స్ ఇస్తాం, ఏదో ఒకటి తీసుకోవాలి కదా, తప్పదు కదా. అన్న ఇది ఎస్ ఆప్షన్ ఇద్దాం. ఆయనకి అయ్యన్ పాత్ర గారి దగ్గరికి వెళ్ళి 1-to-1 కూర్చోమందాం. ఆయన ఇద్దరిని అక్రాస్ ద టేబుల్ 1-to-1 కూర్చొని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రతో పాటు ఇంకా ఆయన వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగమని చెప్తాం. ఏమండి, ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాం, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా పాత్ర. మీరెవరు నేనెవరు నిర్ణయించడానికి? ప్రజలు ఇవ్వనప్పుడు అడిగే విధానంలో అడగాలి. అలా అడగను, నేను ఇంకా మాజీ ముఖ్యమంత్రి, నాకు హోదా ఎందుకు ఇవ్వ, నువ్వు పోరాడితే ఏముంది, పోరాడితే నీకు నీరసం తప్ప లేకపోతే ఇంకేమీ లేదు. నీకు నీరసం రావాలి, నీరసించి ఇంటికి వెళ్ళాలి తప్ప ఎవ్వరు ఇక్కడ తగ్గట్లా. మీరు ఏదైనా గౌరవపదంగా వెళ్ళి, సార్ నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఆ ఫోబియాలోంచి నేను బయటికి రాలేకపోతా ఉన్నాను, 900 మంది సెక్యూరిటీ లేకపోతే నేను బయటికి అడుగు పెట్టలేకపోతా ఉన్నాను, ఆ భయం ఉంది నాకు. భయం ఉన్నప్పుడు మీరు కాస్త కనికరించి నాకు ప్రతిపక్ష హోదా పాత్ర ఇవ్వండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసుకుంటే, ఆయన పాత్ర గారు కూడా ఆయన అక్రాస్ ద టేబుల్ ఎదురుపెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగితే ఇవ్వడానికి ఆయన కూడా రెడీగానే ఉంటాడు. కానీ ఆయన అడగట్లా. అడగకుండా చూడు, స్కూల్కి వచ్చి పిల్లోడు నాకు ఇది కావాలని అడిగితే ఏదైనా చేయగలుగుతాడు. స్కూల్ రాకుండా చుట్టూ తిరిగి స్కూల్ బంక్ కొడితే ఏమవుతుందో, ఆఖరికి అటెండెన్స్ రాక డిస్క్వాలిఫై అవుతాడు. అలాగే ఆయన ఎమ్మెల్యే కింద కూడా డిస్క్వాలిఫై చేసేయడానికి ఆయన పాత్ర గారు చూస్తున్నారు. దువ్వెన ఎపిసోడా ఏం అర్థం కావట్లేదు అన్న. అది వైకాపా పార్టీ లేకపోతే వైకామా పార్టీ మాకు అర్థం కావట్లే. వాడు అరగంట గంట అంటారు, ఇంకోడేమో చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాను కానీ నువ్వు నీళ్ళెందుకు నేను తాగిస్తాను ఒకడు అంటాడు, ఒకడేమో ఈ వయసులో నేను పిల్లలకి అంటానంటాడు, ఇంకోడేమో దువ్వాడు సీన్ గారేమో వెళ్ళి కన్న పిల్లల్ని తన్నేస్తాడు. వీళ్ళు ఏంటి బాధ? అందరూ లత్కోరు గారులే, అందరు పనికిమాల సంత. ఎన్నికల్లోని ఏదే జగన్మోహన్ రెడ్డి గారు బుధల మీద చేతేసి అంతంత మాత్రమే అని అన్నప్పుడు, అంటే ఈయన పోటీ చేయలేదనుకోండి, ఒక మాజీ కాదు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు చెప్పాలి పిల్లలు అంతంత మాత్రంగానే ఉన్నారు కాబట్టి ఈయన కార్యక్రమంలో ఉన్నారని ఈయనకి, అలాగే దువ్వాడ సీని గారికి క్యారెక్టర్ అంతంత మాత్రమే. ఏంటి ఒక శాసన మండలి అంటే పెద్దల సభ, పెద్దల సభలో ఎంత హుందాగా ఉండాలి, ఎంత హుందాగా వ్యవహరించే వ్యక్తులు పంపించాలి పెద్దల సభకి. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తిత్వాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. పెద్దల సభగా ఇలాంటి వాళ్ళని పంపించేది ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కన్న బిడ్డల్ని కరించి కొడతాడా, భార్యను కాదనుకుంటాడా? మళ్ళీ ఈ ప్రబుద్ధులు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వ్యక్తులా? ఇలా ఈ ఎదవలా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు? ఇంతటి తప్పుడు వేషాలు వేసుకొని చేసినవన్నీ తప్పుడు పనులు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, ఒక్కటి శాసన మండలి రద్దు చేయాలని మీరే అన్నారు, మీరే ప్రతిపాదించారు. ఏ హక్కుతో మీరు ఈరోజు బొత్స సత్యనారాయణ గారిని శాసన మండలి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల నుంచి పెట్టారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట. ఏ హక్కుతో మీరు అడుగుతా ఉన్నారు? శాసన మండలి రద్దు చేసింది మీరు కాదా? అలాంటప్పుడు ఏ నోరుతోటి మీరు ఈ రోజున మళ్ళీ బొత్స గారిని అభ్యర్థిగా మీరు అనౌన్స్ చేశారు? అనౌన్స్ చేయడం కాకుండా అలాంటి చట్టసభలకి ఇలాంటి విధవలను పంపించేది? ఎన్ని మాటలు అన్నాడండి అతను అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కూడా ఒకటి చెప్పాలి, నిజంగానే మాట వస్తే విశ్వసనీయత, ఒక నమ్మకం, నిబద్ధత కొన్ని మాట్లాడతాడు ఆయన. నిజంగానే మీకుంటే ఇతను శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయండి. ఇంతటి తప్పుడు వ్యవహారాలు చేశారు, మహిళా లోకానికి ఏం సందేశం పంపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈయన సభ్యత్వం రద్దు చేసే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? నేనే సాక్ష్యం. గవర్నర్ గారి స్పీచ్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు వైసీపీ వాళ్ళందరూ నిరసన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా అడుగు పెట్టింది దువ్వాడ శ్రీని గారు. రావడమే సేవ్ డెమోక్రసీ అట. మేమే అంటున్నాం సేవ్ డెమోక్రసీ బాబు, నీ నుంచి సేవ్ డెమోక్రసీ. ఆ రోజు అంత ఇంత చేయలేదు, ఫస్ట్ చింపింది కూడా దువ్వాడ శ్రీని గారే. ఇంత తప్పుడు పనులు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా 420 బ్యాచ్. ఓడు టీడీఆర్ బాండ్లు కొట్టేస్తాడు, ఓడు పిల్లల్ని కొట్టేస్తాడు. ఒకరికి ఈ వయసులో నాకు సర్లేండి, ఇవన్నీ మన శాంతి భద్రతలు ఇవన్నీ అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళు మాట్లాడడానికి మాకే సిగ్గుగా ఉంది. ఒక్కొక్క ఎపిసోడు సిగ్గుపడతా ఉన్నారు రాజకీయంగా, ఇలాంటి వాళ్ళతో మేము ఉండాలా చట్టసభల్లో అని. కొత్తగా ఎన్నుకోబడిన మాలాంటి వాళ్ళకి సిగ్గుగా ఉంది అలాంటి వాళ్ళు చూస్తూ ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ముమ్మాటికి చెప్పాలి. చట్టసభలు రద్దు చేస్తానన్న మీరు ఏ నోటితోటి, ఏ హక్కుతోటి మీరు బొత్స గారి అభ్యర్థిత్వాన్ని మీరు బలపరుస్తున్నారు? చట్టసభలు అంటే
శాసనమండలి అంటే పెద్దల సభలు, అలాంటి పెద్దల సభలకి హుందాగా ఉండేవాళ్ళు పంపించాలి. ఇలాంటి లో గ్రేడ్గా ప్రవర్తిస్తున్న దువ్వాడ సీన్ గారు ఒక శాసనమండలి సభ్యత్వం రద్దు చేస్తారా లేదా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. నమస్కారం.